అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు పూర్ణం బూరె చేసి చూపిస్తాను. వెరైటీగా శనగపప్పుతో కాకుండా పెసలతో చేసి చూపిస్తానండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసల్ని నానబెట్టుకోవాలి. ఒక పావు గంట ముందు కడిగి, తర్వాత 2 కప్పులు నీళ్ళు పోసుకొని, కప్పు కొలత కరెక్ట్గా 2 కప్పులు నీళ్ళు పోసుకొని, కొంచెం ఆయిల్ పోసుకొని మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి కుక్కర్ వెపరంతా పోయేదాకా ఉండి పప్పుని స్మాషర్ సహాయంతో మెత్తగా ఒత్తుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీంతో ఇట్లా ఒత్తేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇది వేడి మీద ఒత్తుకోవాలండి. ఇట్లా పక్కన పెట్టేసుకొని 2 కప్పులకి కరెక్ట్గా పప్పుకి 2 కప్పులు బెల్లం అనమాట. తురుముకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇది మెల్ట్ అయితే సరిపోతుంది. మెల్ట్ అయిన వరకు కరగబెట్టుకున్న తర్వాత బెల్లం వడపోసుకుందాం. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇట్లా వడపోసుకొని కళాయి శుభ్రంగా వాష్ చేసుకొని ఆ కళాయిలోనే వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని పప్పుని స్మాష్ చేసుకున్నాం కదా, ఆ పప్పు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఈ పాకంలో బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి, హై ఫ్లేమ్ మీద చేయకూడదు. మొత్తం బెల్లంలోకి ఈ పప్పు అంతా వెళ్ళి ఉడికించుకోవాలి. కావాలంటే ఇలాచి పొడి వేసుకోవచ్చు, నేను వేయటం లేదండి. తోపుకి 1 కప్పు మినప్పప్పుకి ఒక 2 కప్పులన్నర దాకా బియ్యం వేసుకొని ముందుగా నానబెట్టుకున్నాను 3 గంటల సేపు. ఇట్లా రుబ్బేసుకొని పావు కప్పుతో బెల్లం తురుము, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని ఈ బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఎందుకంటే తోపు అంటే మనం పూర్ణం బూరెని పట్టుకోవాలన్నమాట. పూర్ణం మనం రౌండ్గా చుట్టుకునేది వీడియో చూపించలేదు నేను. ఇట్లా వేసి రుబ్బులో ములగకూడదు, ఫ్రీగా మనం చేత్తో అంటియాలి. తోపుని ఇట్లా అంటించుకొని నూనెలో స్లోగా వదులుకోవాలి. నూనె ముందుగానే పెట్టేసుకున్నానండి. ఇట్లా వేసుకోవాలి ఒకటిగాను. ఇలా వేసుకోవడం వల్ల బూరె అస్సలు చీలదండి. ఎప్పుడైనా తోపు చూసుకోవాలి, కన్సిస్టెన్సీ పలచబడితే మట్టుగా చీలిపోతాయండి. జాగ్రత్త, గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బుని ఇట్లా వేగిపోయాయండి. అన్ని వైపులా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ పెసర బూరెలు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటకాల కోసం. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.